ఫ్రీ బస్ ఇస్తున్నాము, 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాము, ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, అన్ని మేము ఇక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇక్కడ ఉన్నారు ఏ ఆడబిడ్డకైనా 2,500 వచ్చినాయా? అందరూ మీ పార్టీ జెండాలు వేసుకున్నారు కదా సార్. సార్ సార్ కాదు కాదు, అందరూ మీ పార్టీ జెండాలు, మా పార్టీ అనేది కాదు, ప్రజలు అంటే మా పార్టీ అయినా మేము నిజాయితీగా ఉంటాం. వస్తే వచ్చిందంటాం, రాకపోతే రాలేదంటాం. ఓకే, కనీసం నన్ను ఇచ్చినవా 2,500? ఈడ కాదు, తెలంగాణలో ఎక్కడైనా 2,500 ఇచ్చినవా? పోనీ తెలంగాణలో ఎక్కడైనా తులం బంగారం ఇచ్చినవా? స్కూటీ ఇచ్చినవా? ఫ్రీ బస్సు, ఇటినండి. ఫ్రీ బస్సు నువ్వు ఫ్రీ బస్సులో ఇస్తే ఒక జరాగమ్మా, ఆడబిడ్డకు 5 రూపాయల టికెట్ ఉంటే అది ఫ్రీ అనుకుందాం. మగవాళ్ళకి ఏం చేసినావు? 10 రూపాయలు చేసినావు. అంతేనా కదా? మగవాళ్ళు 5 సార్లు తిరుగుతారు, ఆడవాళ్ళు ఒకసారి తిరుగుతారు. అంటే ఒకసారి తిరిగితే 5 రూపాయలు, 4 సార్లు తిరిగితే 4 పదులు 40, అంటే ఎన్నిసార్లు? 35 రూపాయలు అదనంగా చేసినావు. నువ్వు చేసింది ఏంది? ఇలా విద్యార్థులకు 300 రూపాయలు ఉన్నది, 600 రూపాయలు చేసినావు బస్ ఛార్జ్. మరి అదేంది? అంతేనా కదా? ఇలా నిన్ను నమ్మితే అమ్మినవు. ఇలా నీళ్ళ విషయంలో కానీ ఇగో ఒక్కొక్క ఇంటికి మేము ఫ్రీగా నీళ్ళు ఇస్తామని చెప్పినాం, 20,000 లీటర్లు. కానీ ఇలా దాని బిల్లు కట్టమంటుండు. ఇంటి కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు. ఎంతమందికి వచ్చినాయి ఫ్రీ? ఎవరికి వచ్చినాయి? ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నావు. ఎంతమందికి వచ్చినాయి? ఎవరికో ఒకరిద్దరికి ఇచ్చి మొత్తం ఇచ్చినాయంటే ఎట్లా? ఎవరికో ఒకరిద్దరికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చి మొత్తం ఇచ్చినాయంటే ఎట్లా? సన్న బియ్యం ఇస్తున్నావు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు 4 కేజీలు ఇచ్చేది, ఇంచే 4గురికే ఇచ్చేది. కానీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాంచి కౌంట్ లెక్కేసి ప్రతి ఒక్కరికి 6 కేజీలు ఇచ్చినాం. ఇలా మేము ముందే చెప్పినాం, ఈసారి మన ప్రభుత్వం కొద్దిగా ఆర్థికంగా ముందడుగులో ఉన్నది, తప్పనిసరిగా సన్నబియ్యం ఇస్తామని చెప్పినాం. ఇలా కరోనాలో కూడా మేము అన్ని వసతులు ఏర్పాటు చేసినాం. ఇలా బస్తీ దవాఖాన పెట్టినాం. ఇక్కడ బస్తీ దవాఖానలు ఎంతమందికి మందులు ఇస్తున్నావు? మేము 125 టెస్టులు చేయించినాం.